ఇస్తున్నావా? డబ్బుకి ఇచ్చిన విలువ దేవుడికి ఇవ్వలేని వారు ఎంతోమంది భక్తులు ఉన్నారండి. డబ్బు కింద పడిపోతే బైబిల్ కళ్ళు కొద్దుకో. దేవుడి స్తోత్రం. అందుకే మీ జీవితాల్లో దేవుడు తోడు లేక ఏడ్చుకొని మారిపోతూ ఉన్నాం. ఈరోజు ప్రపంచమంతా డబ్బుని దేవుడిగా మార్చేసింది. నెత్తి మీద పెట్టుకున్న స్థానంగా మారిపోయారు. కానీ నెత్తి మీద పెట్టుకొని మొయ్యవలసిన దేవుణ్ణి కాలు కింద పెట్టి వెళ్ళిపోతున్నారు. అందుకే ఈ ఉదయకాలం దేవుడు పలుకుతున్న మాట, ధనము నమ్ముకున్న వారి జీవితాలు పాడైపోతాయి. ఎందరో క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముకున్న దేవుడికి ఇచ్చే స్థానం రెండో స్థానమేనండి. మొదటి స్థానం ఎక్కడ పెట్టారు? డబ్బు. దేవుడి స్తోత్రం. ఈ డబ్బును జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. బీరువాలో లాకర్లో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. ఎక్కడ డాగు మచ్చ అంటకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. చిన్నపిల్ల చేతుల్లో పడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. అది చెరగకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. అవసరం బట్టి ఆరత కూడా పడతాం. దేవుడి స్తోత్రం. అంత విలువ దేవుడికి ఇస్తున్నారా మీరు? అంత విలువ దేవుడికి ఇచ్చే వ్యక్తులుగా ఉన్నారా? అంత ఆశతో దేవుని వెతికే వ్యక్తులుగా ఉన్నారా అంటే 199 మంది మనుషులు కూడా దానికి ఇచ్చిన విలువ దేవుడికి లేదండి. దాన్ని వెతుకుతున్న మనసు, అటువంటి మనసు దేవుడి మీద లేదండి. ఏ దేవుడైతే నీ జీవితాన్ని ఆస్వాదించాలో, ఏ దేవుడైతే నీకు ప్రాణభిక్ష పెట్టాలో, ఏ దేవుడు నీకు దీర్ఘాయుష్మంతుడిగా మార్చాలో, ఏ దేవుడు రోగంలో బలహీనత లేకుండా జీవితం కాపాడాలో, ఆ దేవుడికి ఈనాడు మనుషులిస్తున్న స్థానం చివరి స్థానం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. డబ్బుకిచ్చే స్థానం మొదటి స్థానం. మనుషులు కాలు కింద ఉండి అవసరం మాత్రం వాడబడి డబ్బు నెత్తి మీద పెట్టుకున్న మనుషులు ఉన్నారు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఈరోజు ప్రపంచానికి ఏకైక దేవుడు డబ్బు. ఏ దేశాన్ని వెళుతున్న మనుషులు ఆరాధించేది ఏదైనా ఉందంటే డబ్బునేనండి, దేవుని కాదు. దేవుడు సమస్తాన్ని కలగజేసి మనిషికెత్తే మనిషి వెర్రోడిగా మారి ఒక తెల్లకాయతో ముక్క దేవుడిగా నమ్మి నెత్తి మీద ఊరేగే వచ్చి చాలామంది ఉన్నారు. ఆ డబ్బు తడి తిరిగిపోతే దేవుడి స్తోత్రం. నీ బుర్రకు అర్థం కావట్లేదా? వైట్ కాంతి రంగు కొట్టి గవర్నర్స్ అందరికి డబ్బుగా మారితే ఈరోజు ఆ డబ్బును దేవుడిగా నమ్మి దేవుడికి అంగీకరించి ప్రతి శుక్రవారం ఆరతేసే బ్యాచ్ చాలామంది ఉంటారు. దేవుడి స్తోత్రం. డబ్బు నీ జీవితాన్ని మారుస్తుందా? నీ బ్రతుకులో సంతోషం డబ్బుని బట్టి రాదురా, నమ్ముకున్న దేవుని బట్టి అవుతాయి. కోట్లాది రూపాయలు కలిగి ఉన్న నీకు ఆరోగ్యం ఉండాలంటే దేవుడు ఇవ్వాలి. కోట్లాది రూపాయలు కలిగి ఉన్న నీ నెమ్మది నీకున్న దేవుడే ఇవ్వాలి.